మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు, పార్టీ సెక్రటరీ కృష్ణ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా యువజన విభాగం నాయకులంతా పెద్ద ఎత్తున మరి 1000 బైకులతోటి బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా కొద్ది క్షణాల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి రాగి లక్ష్మారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున యువకులు ఉత్సాహంగా స్వచ్ఛందంగా మరి ర్యాలీగా వస్తారని సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ర్యాలీతోటి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా సాగుతుందని అనుకుంటా ఉన్నాం. కానీ ఉప్పల్లో మాత్రమే రాగడి లక్ష్మారెడ్డి గారు పరిమితం అని మాట్లాడుతున్నారు కదా, మల్కాజ్గిరి మొత్తం కాదని చెప్తారు కదా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మల్కాజ్గిరి పార్లమెంటులో మరి స్థానిక అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారు. ఉప్పల్ అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక కాన్స్టిట్యున్సీ. ఆయన ఉప్పల్ ప్రాంతం వాళ్ళు. ఎవరైతే సునీతా మహేందర్ ఉన్నారో వాళ్ళు వికారాబాద్కి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ భాజపా అభ్యర్థి ఎవరైతే ఈటల రాజేందర్ ఉన్నారో వారు హుజురాబాద్ అభ్యర్థి, వారి కరీంనగర్ జిల్లా, ఇది వికారాబాద్ జిల్లా. స్థానిక అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డి భారీ మేయర్తో గెలుస్తారని చెప్తా ఉన్నాం. ఎస్, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా పార్లమెంటు గేట్లు దాటుకుంటా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేస్తారని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారుగా, కేసీఆర్ గారి బస్ యాత్ర చేస్తే అటు ఢిల్లీ నుంచి ఇక్కడ గల్లీ వరకు మరి జనాలంతా అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళంతా మరి అత్తరి బిత్తరై మరి కేసీఆర్ గారి బస్ యాత్రను నిలపడానికి ఎన్ని కుతంత్రాలు చేసిరో, ఈరోజు నుంచి ఒక్కరోజు విరామం తర్వాత ఈరోజు నుంచి మరి పులి బయటకు వస్తూ ఉంది. మరి ఈ జనారణ్యంలో జనాలు నీరాజనం పలుకుతూ ఉన్నారు కేసీఆర్ గారికి. మరి వారి విజయయాత్రను చూసే మరి వీళ్ళంతా వాళ్ళ ఓటమిని అంగీకరిస్తూ ఉన్నారు. భారీ మెజార్టీ సుమారు 12 పార్లమెంటు సీట్లను బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకోబోతోంది. ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు, మల్లారెడ్డి గారి నాయకత్వంలో రాగిడి లక్ష్మారెడ్డి గారు భారీ మేరతో గెలవబోతూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారు గెలుపు ఖాయమైంది, ఓన్లీ మెజారిటీ కోసం మాత్రమే ప్రచారం చేస్తున్నాం అని చెప్తారు కదా. అదంతా ఉత్తుత్తి మాట. మాది కూడా ఒక నినాదం. మేమంతా జై శ్రీరామ్ అంటాం. రాముని మొక్కుతాం, దేవుణ్ణి మొక్కుతాం, బీజేపీని తొక్కుతాం. ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు రాగి లక్ష్మారెడ్డి గారు? ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు? 1,00,000 మెజార్టీతో రాగి లక్ష్మారెడ్డి గెలిపిస్తాం. 1,00,000 మెజార్టీ. మాకు ఈరోజు మా పార్లమెంట్ నియోజకవర్గంలో 3.5 లక్షల మెజార్టీ ఉంది మన శాసనసభ ఎన్నికల్లో. ఇప్పుడు భారీ మెజార్టీ 1,00,000కు పైగా మెజార్టీతో రాగి లక్ష్మారెడ్డి గెలుస్తాడు. దేశం బాగుపడాలంటే కాదు, ఏడ బాగుపడే దేశం 60-70 ఉన్న పెట్రోలు 100 రూపాయలు అయింది, డీజిల్ 60 రూపాయల డీజిల్ 100 రూపాయలు అయింది, 500 గ్యాసు 1200 అయింది. మన ఆర్థిక పరంగా చూస్తే మన రూపాయి విలువ ఎంత పడిపోయింది? 80 రూపాయలు మరి మాదక ద్రవ్యం ఎక్కడ అయిపోయింది. ఇదంతా బగ్లాస్ మాట. దేశం ఇక దివాలా తీసింది. మరి మతతత్వాలు రెచ్చగొట్టి మరి లబ్ధి పొందాలని చూస్తుండు. మనం ఈడ ఇంత పెద్ద తెలంగాణ తిరుపతిగా యాదాద్రి క్షేత్రం కట్టించినాం. మనం కట్టించడం చెప్పుకుంటున్నాం. మనది ఒక పూల గుత్తె లాంటిది భారతదేశం. అంటే అన్ని రకాల పూలతో ఉన్నటువంటి పూల గుత్తె లాంటిది భారతదేశం. అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు మరి నిలవైనటువంటి మన భారత రాజ్యం. ఈ 3 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? 3 నెలల రేవంత్ రెడ్డి పాలన మరి అందరూ మనం రోజు చూస్తలేం. మా కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి, రైతులు అన్నమో రామచంద్ర రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, కేసీఆర్ కిట్టు పోయింది, ఆసరా పింఛన్లు పోయినాయి, కళ్యాణ లక్ష్మి పోయింది, షాదీ ముబారక్ పోయింది, మధ్యాహ్న భోజనం పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే 365 సంక్షేమ పథకాలను పొడగొట్టి రేవంత్ రెడ్డి. ఈ 4 నెలల్లో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత వ్యతిరేకత ఎవరిలో లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు ప్రతి నియోజకవర్గంలో మరి డివైడ్ కలదు. రేవంత్ రెడ్డి ఒక బక్వాస్. రేవంత్ రెడ్డి ఒక బక్వాస్. మరి ఆయన ఎవరు బదలు చేస్తారు? రేవంత్ రెడ్డి ఒక బక్వాస్.
ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ.